అకాల వర్షాలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తడిసి ముద్దైంది. వేసవి వేడి నుంచి ప్రజలకు ఉపశమనం ఫలించినా రైతులు మాత్రం తీవ్ర నష్టాన్ని చవిచూశారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే కురిసిన వర్షంతో పంట నష్టపోయిన రైతులు ఇంకా వర్షాలున్నాయని తెలియడంతో తలలు పట్టుకుంటున్నారు. నిన్న కురిసిన భారీ వర్షాలతో మోకాలని నీళ్లలో ఏలూరు నగరం వర్షపు నీటితో నిండిపోయింది. భారీ వర్షంతో ఏలూరు జిల్లాలో కోట్ల రూపాయల నష్టం వరి రైతులకు, మామిడి రైతులకు, మొక్కజొన్న రైతులకు, పొగాకు రైతులకు, అదేవిధంగా జీడి మామిడి రైతులకు వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంజయ్ కుమార్ అందిస్తారు. అకాల వర్షంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తడిచి ముద్దయింది. అయితే ఈ ఏలూరు జిల్లా విషయం చూసుకుంటే కనుక ఈ అకాల వర్షంతో మెరుపులు భారీ వర్షంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ప్రజలు. సుమారు గంట సేపు కురిసిన ఈ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవడంతో పాటు ఏలూరు నగరం అంతా చూసుకుంటే కనుక మోకాళ్ళ లోతు నీళ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని చెప్పుకోవచ్చు. అయితే మధ్యాహ్నం నుంచి కురిసిన ఈ వర్షంతో ప్రజలు ఎక్కడికక్కడ ఏ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు ఆ ప్రదేశాల్లో నిలిచిపోవడంతో ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు గురయ్యారని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే గత 3 రోజుల నుంచి వాతావరణం తీవ్ర ఎండతో ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యి నిన్న ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందారు. ఈ తీవ్ర గాలితో వచ్చిన ఈ ఉరుములతో కూడిన వర్షంతో ప్రజలు అతలాకుతలమయ్యారు. అయితే ఏలూరు నగరం మోకాళ్ళ లోతు నీటితో మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఈ తీవ్ర గాలులతో చూసుకుంటే కనుక ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్లు విరిగిపోవడంతో కరెంటుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఒక పక్క మున్సిపాలిటీ, ఒక పక్క విద్యుత్ శాఖ శ్రమించి ఈ మొక్కలను తొలగించి ఎప్పటికప్పుడు వాళ్ళు కరెంటుని అందించేందుకు చాలా కష్టపడ్డారని మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఇప్పటివరకు కూడా కరెంటు లేని పరిస్థితి నెలకొంది. అయితే విద్యుత్ శాఖ మాత్రం ఇంకా కష్టపడుతూ ఈ కరెంటుని త్వరితగతిన ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ వర్షానికి రైతన్న తీవ్ర ఇబ్బందులు, అయితే వాళ్ళు చేతికి అందిన పంట నేలపాలవడంతో వర్షపు నీటిలో మునిగిపోవడంతో ప్రజలు రైతన్న తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఇటు వరి విషయం చూసుకుంటే కనుక ఈ వరి సుమారు 1,00,000 ఎకరాల్లో ఈ వరి వేయటంతో సుమారు 10,000 ఎకరాల వరకు నష్టం వాటిల్లిందని చెప్పి ఇటు రైతు సంఘ నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా ఇటు చూసుకుంటే ఈ మామిడి పంట చేతికి అందే సమయంలో ఈ తీవ్రమైన గాలులు రావడంతో మొత్తం మామిడి పంట అంతా నేలపాలవడంతో మామిడి రైతు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఈ మొక్కజొన్న కూడా చేతికి అందే సమయంలో ఈ అకాల వర్షం మమ్మల్ని పొట్టన పెట్టుకుంది, మమ్మల్ని సర్వనాశనం చేసిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వం ఈ అంచనా వేసి ఈ నష్టపరిహారం మాకు త్వరితగతిన అందిస్తే కనుక మేము కొంతకైనా లాభపడతామని చెప్పి రైతన్న చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇంకా 2 రోజుల పాటు ఇటువంటి తుఫాను ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఉరుములతో కూడిన మెరుపులు, అదేవిధంగా తీవ్ర గాలివాన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. కెమెరామెన్ సాయితో సంజయ్, స్వతంత్ర టీవీ, ఏలూరు నుంచి.